కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్లనే ఆలేరు నియోజకవర్గానికి గోదావరి నీళ్లు వస్తున్నాయని సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాజపేట అధ్యక్షులు ఇంజా నరేష్ వెల్లడించారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాజపేట అధ్యక్షులు ఇంజా నగేష్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్లనే ఆలేరు నియోజకవర్గం గోదావరి నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు ఒక కళ అని కేసీఆర్ హయాంలో తాగునీరుకు సాగునీరుకు ఏనాడు నోచుకోలేదని ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆలేరు నియోజకవర్గం శ్రీరామ్ సాగర్ బెల్లంపల్లి ప్రాజెక్టుల నుండి గంధమల్లకు తపాస్పల్లి ప్రాజెక్టుకు గోదావరి జలాలు వస్తున్నాయని, యాదగిరిగుట్ట రాజాపేట ఆలేరు మండలాలు సస్యశ్యామలం అవుతాయని, చెరువులు కుంటలు నీటితో కలకల్లాడుతున్నాయని అన్నారు. నవాపేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలం సస్యశ్యామలం అవుతున్నాయని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గానికి తాగునీరు సాగునీరు వస్తున్నాయని, కుంటలు చెరువులు గోదావరి జలాలతో కలకల్లాడుతున్నాయని ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఇంజా నరేష్ అన్నారు. కావాలనే బూడిద భిక్షమయ్య గౌడ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నిజం ప్రజలకు తెలుసని, బీఆర్ఎస్ హయాంలో చేయలేనిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేసినందుకు ఓర్వలేక ఇలాంటి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఇంజా నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజాపేట మండలం పార్టీ అధ్యక్షులు నెమల మహేందర్ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బూడిగ పెంటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలరాజు గౌడ్, ఓబీసీ అధ్యక్షులు బొంతు సుధాకర్, కల్లెంపాడు ఇంజా శ్రీరాములు, బైర పాండు, యూత్ కాంగ్రెస్ కాల్వపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఇంజా రాజు, శాఖ నవీన్, ఇంజా చింటూ, బబ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆలేరుకు గోదావరి జలాలను తీసుకొచ్చి ఆలేరుకు సస్యశ్యామలం చేస్తున్న బీర్లైలే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, బీర్లైలే గారి నాయకత్వం. జై బీర్లా, జై బీర్లా, జై బీర్లా. ఆలేరు ప్రజలందరికీ నమస్కారం. దొంగలెవరో దొరలెవరో తెలుసుకునే టైము ఈరోజు ఆలేరు నియోజకవర్గానికి వచ్చిందనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పారాషూట్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కష్టం చేయకుండా చెమట తీయకుండా వచ్చి పారాషూట్ వేసుకొని వచ్చి దిగి ఎమ్మెల్యే అయిపోయినటువంటి బూడిద భిక్షమయ్య గౌడ్ గారు ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వక్రీకరణకు సంబంధించి వక్రబుద్ధితోటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాని విషయంలోనే ఈరోజు నిజాలు ఆలేరు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇవాళ మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. రాజపేట మండల పార్టీ పక్షాన ఇవాళ భిక్షమయ్య గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆలేరుకు వచ్చేటివి కాళేశ్వరం నీళ్ళు అని మాట్లాడుతూ ఉన్నారు. నీ కాళేశ్వరం ఏడుంది చెప్పాలి. ఇలా కాళేశ్వరం 1,00,000 కోట్లతోటి కట్టిన కాళేశ్వరము కొట్టుకపోయింది కదా. నీ గేట్లు మూసి నీళ్ళు ఎప్పుడు ఆపిరు? ఏ రకంగా కాళేశ్వరం నీళ్ళని మీరు అంటా ఉన్నారో కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చేసి నీళ్లు ఇవాళ మేము ఎన్నో ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చొని టేబుల్ వేసుకొని ప్రెస్ మీట్ మేము పెడతలేం. నిజంగా ఎక్కడైతే నీళ్లు వస్తున్నాయో, ఏ రకంగా అయితే నీళ్లు ఉన్నాయో అదే నీళ్ళ కాడికి ఇదే పొట్టి మరి కాలువపల్లి మధ్యలో ఉన్నటువంటి ఈ లైలే గారు తీసుకొచ్చినటువంటి నీళ్ళ కాడికి మేము వచ్చినాం. ఇవాళ మీరు అడిగిరు కదా నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తున్నాయి. నేను ఇప్పుడు సవాల్ చేసి చెప్తా ఉన్నా, నీళ్ళు వచ్చేది కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు నుంచి చెప్తా ఉన్నా. నిజంగా ఇప్పటికైనా నీకు జ్ఞానం లేకపోతే, సబ్జెక్ట్ లేకపోతే తెలుసుకో భిక్షమయ్య అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ సునీతమ్మ ఆలేరు నిండబెట్టి మంగళారతులను బట్టి కొండపాకకు హరీష్ రావుకు నీళ్లు పంపితే మా బీర్ల ఐలయ్య గారు భగీరథుడు, అపర భగీరథుడు బీర్ల ఐలయ్య గారు మంత్రి గారితో కొట్లాడి ఫైట్ చేసి మనవి చేసి మా ఆలేరు ప్రాంతం కరువు ప్రాంతం ఆలేరు ప్రజలు ఇంతవరకు సాగునీరుకు గోదావరి జలాలకు నోచుకోలేదు. దయచేసి మీరు మాకు గోదావరి జలాలను ఇవ్వాలి. మా ఆలేరు ప్రాంతం వర్షపాతం తక్కువగా నయ్యేదైందని చెప్పి చేతులు జోడించి మార్కెట్ కమిటీ మీటింగ్ రోజు నమస్కరిస్తే వెంటనే 10 రోజులలో 15 రోజులలోనే వాటర్ను ఓపెన్ చేసినటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. ఆనాడు మీరు ఏదన్నా మాట్లాడితే ఎవరైనా పట్టించుకున్న పాపనుందా? ఇవాళ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు ఒక మాట చెప్పి మంత్రి గారితో ఉండి ఇవాళ ప్రతి ప్రాజెక్టు ప్రతి కాల్వ కూడా బీర్ల ఐలయ్య గారు 15 రోజులు శ్రమించి తిరిగితే ఇవాళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఇవాళ గంధమాలతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజాపేట అక్కడ
తపాస్పల్లితోటి రాజపేట గంధమాల తపాస్పల్లితోటి రాజపేట మండలం ఆలేరు మండలం ఇవన్నీ కూడా గుట్ట మండలం ఇవన్నీ కూడా చెరువులు నిండుతూ ఉన్నాయి. ఇవాళ అక్కడ గూండాలకు సంబంధించి గూండాల మండలం ఇంకా ఆలేరు నియోజకవర్గానికి లాంగ్గా ఉండి వర్షపాతం అతి తక్కువగా నయ్యదైంది. ఇక అక్కడికి కూడా నీళ్లు దేవాలని నీళ్లు రావాలని మా అపర భగీరథుడు బీర్లైలే గారు నవాబ్పేట ప్రాజెక్టు నుంచి ప్రాజెక్టు ఓపెన్ చేసి నవాబ్పేట నుంచి నీళ్లు తీసుకొచ్చి గూండాల మండలాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు కన్ను కనిపిస్తలేవా? ఇవన్నీ మీకు కన్ను లేవా? అసలు మీరు ఏమనుకుంటా ఉన్నారు? మీకు మాలిన సిక్కుమాలిన చేష్టలు ఇంకా మానుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా మీ బుద్ధి మారాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆలేరు ప్రజల కష్టాలు తీరుస్తున్నది గోదావరి నీళ్లు తెచ్చింది కేవలం బీర్లైలే గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం భిక్షమయ్య. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. సబ్జెక్టు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. నీళ్ళు ఎట్లా వస్తున్నాయో కాంగ్రెస్ పార్టీ బీర్లైలే గారు ఎట్లా నీళ్లు ఆలేరు నియోజకవర్గానికి తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తూ ఉన్నారో కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసిన. కాబట్టి నీకే కాదు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఈ వీడియో పంపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారం చేస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మిమ్మల్ని ఏ ఊర్లో కూడా ప్రజలు తిరగనయ్యారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా